ఈ సంవత్సర కాలంలో అనేక సంక్షేమ పథకాలు ప్రజల ముందుకు తీసుకొచ్చింది. ఇవాళ 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా ఇస్తుంది మన ప్రభుత్వం. మహిళలకు ఆర్డినరీ బస్సు అయినా ఎక్స్ప్రెస్ బస్సు అయినా టికెట్ లేకుండా ఇవాళ ఎంత దూరం ఉన్నా ఒక్కరున్నా టికెట్ పెట్టకుండా ప్రయాణం చేసుకునే వెసులుబాటు మన మహిళా తల్లులందరికీ కల్పించింది. అదేవిధంగా దాదాపు 10-12 ఇళ్ళ సంది మరి 50,000, 60,000, 70,000, 2 లక్షల వరకు అప్పున్నా మనకు ఇవాళ ఆ అప్పును మొత్తం మన ముఖ్యమంత్రి గారు తీర్చేసి మళ్ళా మనం ఆ బ్యాంకులలో లోన్లు తెచ్చుకునే అవకాశాన్ని కల్పించాడు. మరి గ్రామంలో ఇంటింటికి సర్వే కోసం వస్తా ఉన్నారు. ఆ సర్వేకు ఇంటింటికి వచ్చి రాసుకునేటప్పుడు మీకు ఇల్లు లేకపోతే లేదని రాపియండి, మరి పింఛన్ లేకపోతే లేదని రాపియండి, భూమి వస్తుందో అన్ని కరెక్ట్ రాపిస్తే మీకు ఇల్లు కావాలన్నా మరి మీకు పింఛన్ కావాలన్నా మీకు ఏం కావాలనేది ప్రభుత్వం ఆలోచన చేసి అసలైన పేదవాళ్ళు ఎవరనేది గుర్తించి వాళ్ళని ఆదుకునేందుకు ఇంటింటి సమగ్ర సర్వేను మన ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది. అటువంటి సర్వేకు కూడా ప్రజలందరూ సహకరించాలి. మరి ముందు ఇంకా అనేక సంక్షేమ పథకాలతో మన ముందుకు అమలు కాబోతా ఉన్నాయి. కాబట్టి మీరంతా మనమంతా ప్రభుత్వానికి దిమ్మతుగా మద్దతుగా ఉండి మరి ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ ఇంతసేపు మా కళాకారులను వాడిన చక్కటి పనులు